సైన్యాన్ని తను అడ్డుకున్నాడు. ఇజ్రాయేలీలతో యుద్ధం చేయాలనుకోవట్లేదు. ఇజ్రాయేలీలతో యుద్ధం చేయడానికి మేము రాలేదు. మాకు మార్గం తెరిస్తే సరిపోతుంది. మేము అష్షూరుపై దాడి చేస్తామని మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసినప్పటికీ కానీ యోషియా మాత్రం ఫరోని ఈ స్థలం గుండా వెళ్ళడానికి యోషియా ఒప్పుకోలేదు. అందుకే మరి చివరికి అక్కడ యుద్ధం జరిగింది. ఈ మైదానంలోనే రాజైన యోషియా చంపబడ్డాడు. మరి ఐగుప్తు సైన్యము ఈ మెగిదో ప్రాంతం గుండా వెళ్ళడానికి యోషియా అంగీకరించలేదు. ఎందుకంటే ఈ మెగిదో అనే ప్రాంతము ఇజ్రాయేలీలకు ఎంతో వ్యూహాత్మకమైన ప్రాముఖ్యత కలిగింది. ఇది రెండు నాగరికతల మధ్యలో ఉన్నటువంటి స్థలం. అంత మాత్రమే కాదు, మిగతా ప్రాంతాలకు వెళ్ళడానికి ఇది ఎంతో ముఖ్యమైన వ్యూహాత్మకమైనది. ఎక్కడికైనా ఇక్కడ నుండి వెళ్ళడానికి వీలుంది. అందువల్లనే యోషియా ఐగుప్తీయులు ఈ ప్రాంతం గుండా వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఈ ప్రాంతం గుండా వెళ్ళడానికి అంగీకరించినట్లయితే అది దేశం అంతా కూడా వారికి అప్పగించినట్టే అని భావించాడు. అక్కడ దేవుని చిత్తం అనేది ఉంది. మరి ఆ ఫరోనిగు ద్వారా ఈ అష్షూరు ప్రజలు పతనం అవ్వాల్సి ఉంది. అది దేవుని చిత్త ప్రకారము, అది దేవుని చిత్తము. కానీ యోషియా ఈ దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై ఉండి కూడా దాని గురించి స్పష్టంగా గ్రహించలేదు. మరి తను జీవించున్న ఆ కాలంలోనే ప్రవక్త అయినటువంటి హిర్మియా జీవించిన సమయం. హిర్మియా అప్పటికి వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా తను దేవుని ద్వారా తాకబడిన వ్యక్తి, దేవుని హృదయం ద్వారా నడిపించబడిన వ్యక్తి హిర్మియా. ఒకవేళ ఈ యోషియా గనుక ఆ హిర్మియాని మరి ఈ ప్రశ్న ఒక్కసారైనా అడుగుంటే అది ఎంత బాగుండేదో అనిపిస్తుంది నాకు. ఆ రోజుల్లో మరి దేవుని ప్రవక్తగా, దైవ సేవకుడిగా హిర్మియా ఉన్నాడు. తనకు దేవుని చిత్తం ఏంటో తెలుసు. మరి ఆ హిర్మియా ఎంతో విలాపించడం ద్వారా, తను మరి ఎంతో బాధపడడం ద్వారా ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదంతా కూడా దేవుని చిత్త ప్రకారము జరుగుతూ ఉంది నిజానికి. కానీ యోషియాకు దేవుని చిత్తం తెలియకపోవడానికి కారణం ఏమిటంటే తను హిర్మియా వంటి దైవ సేవకుణ్ణి దేవుని చిత్తం ఏంటి అనేది అన్నాడు అడగలేదు కనుక. మరి మసదా అనేది 450 మీటర్ల ఎత్తులో ఒక కొండపైన నిర్మించబడినటువంటి పట్టణము. ఇది 600 మీటర్ల పొడవు ఉంటుంది, 250 మీటర్ల వెడల్పుతో ఉంది. ఇప్పటికీ కూడా మరి వాళ్ళ స్టడీ టూర్స్ నిమిత్తము యూదుల్లో ఈ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. ఎన్నో చారిత్రకమైన సంఘటనలు ఈ మసదా ప్రాంతంలో జరిగాయి. వీటికి సంబంధించిన మొదటి చరిత్ర అనేది మొదటి హేరోద్తో మొదలవుతుంది. మరి మొదటి హేరోద్ ఎవరంటే శిశువు అయినటువంటి ఆ యేసుని చంపడానికి ప్రయత్నించిన వాడు. ఈ ఎడారి దగ్గర మరి మసాదా అనే ప్రాంతాన్ని నిర్మించాడు. మరి చలికాలం సమయంలో తను ఇక్కడ సమయాన్ని గడపడానికి వస్తూ ఉండేవాడు. హేరోద్ ఎప్పుడూ కూడా మిగతా రాజ్యాల నుండి దాడి జరుగుతుందేమో అని ఎప్పుడూ కూడా భయపడుతూ జీవించాడు. అందుకే తను దాక్కోవడానికి ఆశ్రయంగా ఉపయోగపడడానికి ఇటువంటి ప్రాంతాలు నిర్మించాడు. హేరోదు తన కోసం తను సిద్ధం చేసుకున్నటువంటి ఒక ఆశ్రయదుర్గం లాంటిది, తను సురక్షితంగా ఉండడానికి సిద్ధం చేసుకున్న స్థలము. మరి చల్లని ఆ చలికాలంలో దాని నుండి ఆ చలి నుండి తప్పించుకోవడానికి ఇక్కడ సురక్షితంగా మరి చక్కగా జీవించడానికి తన ఈ కోటను నిర్మించుకున్నాడు. మరి ఇక్కడ ఆ డ్రైనేజ్ సిస్టము, ఇంకా వాటర్ సిస్టమ్ అవన్నీ కూడా నిజంగా ఎంతో చక్కగా ఉంటాయి. అది 2000 సంవత్సరాల క్రితం సంగతి అయినప్పటికీ మరి ఆ బాత్రూమ్ టైల్స్ ఏవైతే ఉపయోగించారో అవి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి, చాలా మంచి కండిషన్ లో ఉన్నాయి.
మరి ఒక సంవత్సర కాలం పాటు మొత్తం అంతా కూడా తినడానికి కావలసిన రొట్టె, ద్రాక్షారసం అదంతా కూడా స్టోర్ చేసి ఉంచేవారు. రాజు కుటుంబానికి చెందిన అనేక మంది మరి సభ్యులు, రాణి అయిన క్లియోపాత్ర వారందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉండేవారు. మరి 1680వ సంవత్సరంలో రోమ సామ్రాజ్యము పూర్తిగా యెరూషలేం పట్టణంపై దాడి చేసినప్పుడు 960 మంది యోధులు మరి రోమన్లకు వ్యతిరేకంగా చివరిగా పోరాడిన వారు అక్కడి నుండి తర్వాత పారిపోయి మసాదా ప్రాంతానికి వచ్చారు. మరి రోమన్లకు వ్యతిరేకంగా వారు జరిగించినటువంటి చివరి పోరాటం అది. ఈ స్థలానికి సంబంధించిన వరకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే మరి పారిపోయి ఇక్కడికి వచ్చిన ప్రజలు వారు 3 సంవత్సరాలు కూడా ఇక్కడ జీవించగలిగారు. మరి ఈ పట్టణం లోపల వారు ఎలా జీవించుంటారు అంత కాలం పాటు అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఇక్కడ అసలు నీరు అనేదే లేదు. కానీ 3 సంవత్సరాల పాటు మరి ఎడారి మధ్యలో ఈ ప్రాంతంలో వారికి నీరు ఎలా దొరుకుతుంది? 3 సంవత్సరాల పాటు 960 మంది ప్రజలు నీరు లేకుండా మరి రోమ సైన్యము వారి యొక్క ఈ పట్టణం చుట్టూ వారు చుట్టుముట్టు ఉన్నప్పుడు వారు అక్కడ ఎలా జీవించగలిగారు? ఈ కోట లోపల ఉన్న వారికి నీరు లేదు అనే విషయం వారికి తెలుసు. మరి ఆ రోమ సైన్యము బయటికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి నీరిస్తాము అని చెప్పి ఇటువంటి ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నించారు. కానీ యూదులు మాత్రం మరి ఆ కోట గోడపైన ఏదో బట్టలు తుక్కుంటున్నట్టు అది ఇది చేస్తున్నట్టు వారి దగ్గర నీరున్నట్టు ఆ విధంగా నటిస్తూ జీవించారు. చూడండి ఆ మసాదా కోటకు చెందిన మోడల్ ఇక్కడ చేయబడింది. వాళ్లకు 3 సంవత్సరాల పాటు నీరు ఎలా దొరికింది అనే రహస్యాన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి ఈ కోట మోడల్ ఏదైతే ఉందో ఈ నమూనా ప్రకారము చూడండి ఇక్కడ ఈ ఎడారి ఒకవైపు యెరూషలేం పట్టణం వైపుగా ఉంది. ఇక్కడ ఎప్పుడైనా వర్షం కురిసినప్పుడు ఆ నీరు కిందకు ప్రవహిస్తుందన్నమాట. అందుకే రాజైన హేరోదు మానవ నిర్మితమైన ఇటువంటి కాలువలను తను త్రవ్వించాడు. ఆ వర్షాకాలపు నీరును బాగా ప్రవహించేలా చేయడానికి. మరి మనుషులు నిర్మించినటువంటి ఈ సొరంగాలు లాంటివి చూడండి. ఇక్కడ నేను మీకు నీరు పోసి చూపిస్తాను. ఇప్పుడు వర్షం కురుస్తుంది అనుకోండి. ఇప్పుడు ఆ వర్షం నీరు ఇలాగే ఈ సొరంగాల గుండా ప్రవహిస్తూ ప్రవహిస్తూ మరి ఎత్తులో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతం వైపు ఈ విధంగా ఆ మనుషులు నిర్మించినటువంటి ఆ కాలువలు ఆ సొరంగాల ద్వారా ఈ మసాదా పీఠభూమి వైపుగా ఈ మసాదా ఆ కొండ ప్రాంతం మీద నిర్మించిన ఆ చిన్న సొరంగాల్లో ప్రవేశిస్తాయి. ఒక్కసారి ఆ సొరంగంలో కనుక నీరు ప్రవహిస్తే 1 సంవత్సరం పాటు 1050 మంది జీవించడానికి సరిపడినంత నీరట అది. ఇక్కడ నీరు లభ్యత లేదు అని వారికి తెలుసు కాబట్టి మానవ నిర్మితమైన ఇటువంటి సొరంగాలను మరి ఆ కొండ ప్రాంతం వైపు వారు నిర్మించారు. ఇటువంటి సహజమైన ఆ గుహలు సొరంగాలు లాంటివి వారు నిర్మించుకుని అక్కడ నీటిని స్టోర్ చేశారు. ఇదంతా కూడా చూడండి బాగా మలుపులు వంకరలతో కూడుంది కదా. ఇదంతా కూడా మరి హేరోదు రాజభవనం ఇది. ఇక్కడ చూడండి ఎన్నో మలుపులు వంకరలతో ఉంది కదా. వీటి గుండా మరి గాడిదలను పంపేవారు. ఆ గాడిదలు అలాగే ప్రయాణిస్తూ ఇక్కడ వరకు వచ్చి మరి ఆ గాడిదలు అక్కడ నుండి నీటిని వెనక్కి తీసుకొచ్చేవి. కాబట్టి హేరోదు రాజు ద్వారా ఈ మానవ నిర్మితమైన ఈ సొరంగాలను వారు ఏర్పరచుకోవడం వల్ల ఈ వర్షపు నీటిని వారు స్టోర్ చేయగలిగారు. వారు ఆ సొరంగాల్లో ఆ నీటిని దాచడం వల్ల వాటిని తీసుకుని ఉపయోగించగలిగారు. మరి వందల కొద్ది
ఆ పావురాల యొక్క గుడ్లు వారు తింటూ ఎంతో కాలం పాటు అక్కడ జీవించారు. మరి చూడండి, ఆ మానవులు నిర్మించిన, మనుషుల ద్వారా నిర్మించబడినటువంటి సొరంగాలు అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి రోమ ప్రాంతం వారు అక్కడ వారి దండు ఉంచబడినటువంటి స్థలం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఆ కోట గోడ పూర్తిగా విరిగిపోయే వరకు, అది సమూలంగా ధ్వంసం అయ్యే వరకు వారు దాడి చేస్తూనే ఉన్నారు. చివరికి ఆ మసాదా కోటలో మరి రోమ సైన్యం ప్రవేశించగలిగింది. ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలము, ఎందుకంటే వేల సంవత్సరాల క్రిందట, వేల సంవత్సరాల తరువాత ఇది తిరిగి మళ్ళీ నిర్మించబడింది. 2000 సంవత్సరాల క్రితము మా జాతి యావత్తు కూడా మళ్ళీ ఒక్కటయ్యాము. ఒకసారి మసాదా పడిపోయినప్పటికీ కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇది తిరిగి లెగుస్తుంది, నిర్మించబడుతుంది. మంచిది అని వారు ఎన్నుకున్నారట. యేసు పరలోకానికి ఆరోహణమైన 40 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది. ఈ ప్రజలకు యేసుతో ఎటువంటి సంబంధం లేదు. దీని గురించి మనం ఆలోచిస్తే చూడండి, బయట సైనికులు ఉన్నప్పటికీ మరి అక్కడ ముసలివారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మరి యేసు ఆ యెరూషలేములో సిలువ వేయబడినటువంటి ఆ సంఘటన వీరందరూ ఖచ్చితంగా చూస్తుంటారు. మరి యేసును సిలువ వేయమని అరిచిన ఆ స్త్రీలు ఇక్కడ కూడా ఉండుంటారు. యేసుకి ఏం జరిగింది అనేది వీరు కనీసం ఒక్కసారైనా వినే ఉంటారు. కానీ దాంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవించినటువంటి ప్రజలు వీరు. నిజానికి దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆ విజయము, రక్షణ, మనం ఏ స్థలంలో నుండి అయితే మనల్ని మనం రక్షించుకోలేమో ఆ స్థలం నుండి మనల్ని రక్షించడమే దేవుడు మనకి ఇచ్చే రక్షణ. మరి బైబిల్లో మనం చూసినప్పుడు దావీదు ఆ గొర్రెల కాపర స్థలం అని చెప్పబడుతున్న ఈ బెత్లెహేం ప్రాంతంలో ఆ సింహాన్ని, ఎలుగుబంటిని తను జయించాడు. ఆ తరువాత తను గొల్యాతును కూడా జయించగలిగాడు. మరి ఇక్కడ కనిపిస్తున్నది ఆ ఏలా లోయ అని బైబిల్లో చెప్పబడుతుంది చూడండి, అది. మరి యెబూషీయులను ఆ పిల్ల కాలువల గుండా పైకి వెళ్లి వారు జయించినప్పటికీ చూడండి, దేవుడు వారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. వారు ఆ విధంగా రక్షింపబడ్డానికి ఇశ్రాయేలీయులకు. యెబూసీయుల పట్టణానికి సంబంధించిన పిల్ల కాలువది. మరి రాజైన దావీదు అమాలేకీయులను తరుముతూ వచ్చినప్పుడు మరి వారి కుటుంబం అంతా కూడా, వారి కుటుంబాలన్నీ కూడా కొనిపోబడినప్పుడు, చెరపట్టబడినప్పుడు మరి ఈ స్థలంలోనే దావీదు, వారి యొక్క సైన్యము, అనుచరులందరూ కూడా ఆగినటువంటిది. మరి సెలవుల సమయంలో ప్రజలు ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు. మరి నీరు ఎంతగానో తగ్గిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎంతో కొంత నీరు మిగిలి ఉండడం మనం చూస్తున్నాం. మరి ఆ బెసోర్ అని చెప్పబడుతున్న ఈ బ్రిడ్జ్ ను ఇప్పుడు మనం దాటుతాం. మరి బైబిల్లో సౌల ఫిలిస్తీన్ల సైన్యాన్ని చూసినప్పుడు తన హృదయం ఎంతగానో మరి భయంతో వణికింది అని చూస్తున్నాం మనం. మరి దావీదు కూడా ఎంతగానో భయపడినప్పటికీ తనకి ఎల్లప్పుడూ బలంగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి తను గుర్తు చేసుకున్నాడు. మరి వీటన్నిటి ద్వారా దేవుని హృదయాన్ని మనం స్పర్శించగలుగుతున్నాం. ఆ కష్టము, ఇబ్బంది అనేది కాదు నిజమైన కష్టము. కానీ మీ హృదయం వణికిపోతుందా?
లేదా ఆ దేవుని నుండి మీరు బలాన్ని పొందుకొని ధైర్యంగా ముందుకు వెళ్తున్నారా అనేది ముఖ్యమైన విషయం. దావీదు తన దేవుడి నుండి ఆ శక్తిని పొందుకుంటూ సమస్తాన్ని అధిగమించగలిగాడు. ఆ దావీదుని దేవుడు ప్రతి సంక్షోభ సమయం నుండి, ప్రతి కష్టకాలం నుండి కూడా విడిపిస్తూ నడిపించాడు. యెరూషలేం పట్టణం ఇది. చూడండి, ఇది మరి వెయిలింగ్ వాల్ ఇది. ఇది ఒక యాత్రా స్థలం లాంటిది. మరి ఇక్కడ వారి ఒక ఆచారాన్ని అనుసరిస్తూ ఉంటారు. చూడండి, ఆ రిబ్బన్స్ లాంటిది మరి వారి చేతుల నిండా వారు కట్టుకుంటూ ఉన్నారు. స్వయంగా నాన్న మరి దీన్ని కొని కుమారుడికి దాన్ని కట్టి ధర్మశాస్త్రం గురించి నేర్పిస్తూ ఉంటాడు. దేవుడి నుండి వారు ఏం పొందుకోవాలనుకుంటున్నారు అనే విషయాలను ధర్మశాస్త్రం ద్వారా తండ్రులు పిల్లలకి ఈ విధంగా నేర్పిస్తారు. మరి యెరూషలేం పట్టణము నిజంగా నిర్మాణ పరంగా చూసినప్పుడు ఎంతో సుందరంగా ఉంటుంది. వందల కొద్ది ప్రజలు ఇక్కడికి మరి వచ్చి దేవుని యొక్క కృపను అడుగుతూ ఉంటారు. ఆ విశ్రాంతి దినాన్ని వారు ఎంతో నిబద్ధతతో ఆచరిస్తూ ఉంటారు. మరి బైబిల్లో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించమని ఉంది కదా. కాబట్టి ఎవరు ఈ పరిశుద్ధత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినంగా ఆచరించగలుగుతారో తెలుసా? మరి విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అంటే మనం లైట్స్ ఆన్ చేయకూడదు, కార్లు డ్రైవ్ చేయకూడదు, కనీసం ఏసీని కూడా ఆన్ చేయకూడదని భావిస్తారు. మరి ఇటువంటి విషయాలు ఆ యూదుల నుండి మనం విన్నప్పుడు చూడండి, వారు ఆ విశ్రాంతి దినాన్ని అంత నిబద్ధతతో ఆచరించడానికి వారు అసలు ఏ పని చేయకుండా ఆ విధంగా జీవిస్తారు. ఎవరైతే వారి మరి జీవితాల్లో ప్రయాసపడ భారాన్ని మోస్తూ ఉన్నారో వారు మాత్రమే ఆ విశ్రాంతి దినాన్ని ఆ విధంగా ఆచరించే ప్రజలు. కానీ బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు ఆ విశ్రాంతి దినం రోజున మనకు విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు. మనం భారాన్ని మొయ్యాలనేది కాదు ఆయన ఉద్దేశం. యజమాని ఎప్పుడైతే వచ్చి ఆ నీ భారాన్ని దించేసే, ఇంకా నువ్వు విశ్రాంతి తీసుకో అని ఆ సేవకునితో చెప్పినప్పుడు అది నిజంగా ఎంత సంతోషకరమైన వార్త, ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి. విశ్రాంతి తీసుకోవడం కంటే ప్రశస్తమైన విషయం వేరే ఏది కూడా ఉండదు. కాబట్టి ఎవరైతే మరి విశ్రాంతి కోసం ఎంతో తపన కలిగి ఉన్నారో, వెతుకులాడుతూ ఉన్నారో వారు ఆ విశ్రాంతిని పొందుకోగలుగుతారు. సాధారణంగా ప్రజలతో ఎక్కువ కష్టపడొద్దు, నువ్వు ఎక్కువ ప్రయత్నించకు, విశ్రాంతి తీసుకో, ఇది చాలా సులభమైన విషయం. మరి యేసు అదే విధంగా ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఆయన సెలవిస్తున్నాడు. చూడండి, యెరూషలేము మరి పట్టణ ప్రాకారం పైన గోడ పైన మనం నడుస్తున్నాం. ఇప్పుడు నేను ఆ గోడ పైకి ఎక్కాను. ఇది మరి పొడవులో 1 కిలోమీటర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. యెరూషలేము పట్టణం యొక్క గోడపై నేను నడిచిన తర్వాత మరి నేను ఇలా నడుస్తూ ఉన్నప్పుడు మీరు కొద్దిగా ఫార్వర్డ్ చేసి వీడియో చూస్తే మంచిది, ఎందుకంటే చాలా పొడవు ఉంటుంది గోడ. చూడండి, ఇదంతా కూడా మరి యెరూషలేము పట్టణానికి ఉన్నటువంటి ఆ ప్రాకారము.
చాలా పొడవుంది కదా. దహ్లియా గారు, మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5, 6 వచనాలు మా కోసం చదువుతారా మీరు? చదువుతాను. యెషయా గ్రంథం 53, 5, 6 వచనాల. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడెను, మన అక్రమముల నిమిత్తము ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవ తొలగిన. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. మరి ఇక్కడ 6వ వచనంలో మనం అందరూ గొర్రెల వలె, చివరిలో యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెనని ఉంది. మరి ఈ మాటలు హెబ్రీ భాష తెలిసిన వ్యక్తిగా మీరు దయచేసి నాకు వివరించగలుగుతారా? అవే అతనిపై మోపబడ్డాయి అని ఈ మాటల అర్థం ఏంటి? వేరే వారి పాపం కోసము ఆ శిక్ష అంతటిని కూడా తను భరిస్తున్నాడు, తన పైన మోపబడుతుందని అర్థము. మనం అందరూ పాపం చేశాము, కానీ మనకి బదులుగా మన స్థానంలో వేరే వ్యక్తి ఆ శిక్షను భరిస్తున్నాడు అని. కాబట్టి తను తీవ్రంగా మరి ఆ శిక్షను ఎదుర్కొంటున్నాడు. లేడ్ ఆన్ హిమ్, అతనిపై మోపబడింది అంటే మరి ఒక గొప్ప దిగ్భ్రాంతికి గురైనట్టు మన యొక్క పాపము వేరే వారి మీద మోపబడడం మూలంగా. చూడండి ఇక్కడ మరి ఆ గ్రేట్ షాక్, ఒక గొప్ప షాక్ అయ్యింది అకస్మాత్తుగా ఆ విధంగా జరగడం వల్ల అనేది మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ మరి పాపము, ఆ పాపం యొక్క ఇతర ప్రజల యొక్క పాపానికి పనిష్మెంట్ గురించి ఇది మాట్లాడుతుంది కదా. అవును, మీరు సరిగా అర్థం చేసుకున్నారు. ఈ పదం యొక్క అర్థం ఏంటి అంటే ఒక సడన్ షాక్ లాంటిది కలిగింది. కాబట్టి దేంతో అయినా మరి ఆయనకి ఏమైనా షాక్ లాంటిది ఇచ్చారన్న దాని అర్థము మీరు అలా చెప్తుంటే. అవును, మీరు చెప్తున్నది సరిగానే ఉంది. చూడండి ఇక్కడ బేతెస్దా కోనేటి దగ్గరకు మనం వచ్చాం. బేత్ హస్తా అంటే మరి ఆ కృపకు సంబంధించిన గృహం ఇదని అర్థం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ బేతెస్దా కోనేరు ఇదే అని స్పష్టంగా కాదు, దానికి దాదాపుగా దగ్గరగా ఉన్నటువంటి స్థలం అన్నమాట ఇది. ఇక్కడ ఉన్నటువంటి నూతులు, బావులు ఏవైతే ఉన్నాయో మరి బైజాంటైన్ చక్రవర్తి కాలంలో ఇవి నిర్మించబడ్డాయి. మరి బైజాంటైన్ చక్రవర్తి కాలంలో ప్రజలు ఇక్కడ చర్చిల్ని, అదే విధంగా వారు ఉండడానికి గృహాలను కూడా నిర్మించుకున్నారు. చూడండి ఇక్కడ బేతెస్దా కోనేటు యొక్క నీరు, ఆ కోనేరు మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి యేసు జీవించినటువంటి ఆ కాలంలో అది ఇంకా లోతైన కోనేరు అది నిజానికి. మరి యేసు కాలంలో ఉన్నటువంటి ఆ బేతెస్దా కోనేరు ఇది రెండు ఒకటి కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న దానికి ఇంకా 9 మీటర్ల కిందనది ఉండేదన్నమాట.
ఈ బైజంటైన్ చక్రవర్తి కాలంలో ఈ వేతస్థ అనేది ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఇది ఈ విధంగా చేయబడింది. ప్రజలు ఈ విధంగా వారి యొక్క ఇళ్లను నిర్మించుకున్నారు. ప్రజలు వారు నివసించినటువంటి స్థలం ఇది. 38 సంవత్సరాల నుండి వ్యాధితో పడున్నటువంటి ఆ వ్యక్తి ఈ స్థలంలోనే ఇక్కడ పడి ఉన్నాడు. మిగతా వారందరికంటే భిన్నమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి ఈ వ్యక్తి నీరు కదిలించబడినప్పుడు కూడా తన లోనికి ప్రవేశించలేని వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైనా నన్ను దింపితే మాత్రమే నేను వెళ్ళగలను. తనకు తానుగా ఏమి చేసుకోలేని వ్యక్తినని తనకు తెలుసు. మరి యేసు ఈ వ్యాధితో ఆ విధంగా బహుకాలం నుండి పడి ఉన్నాడని ఎరిగి 38 సంవత్సరాల నుండి వ్యాధితో పడిన ఆ వ్యక్తి దగ్గరికి ఆయన వచ్చాడు. లేచి నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పినప్పుడు 38 సంవత్సరాల నుండి వ్యాధితో పడున్న వ్యక్తి ఒక్కసారి కూడా నిజానికి అప్పటి వరకు తను లేవగలిగింది లేదు. తన కాళ్ళు చూసినప్పుడు అవి దాదాపుగా మరి చాలా బలహీనంగా అయిపోయాయి. కానీ ఒకవేళ రక్షకుడు ఈ విధంగా చెప్తే, ఒకవేళ ఆయన ఈ విధంగా చెప్పినట్లయితే నేను నడవగలను, నేను లేవగలను. మరి ఆ 38 సంవత్సరాల నుండి వ్యాధితో పడినటువంటి ఆ వ్యక్తి ఏదో తన సొంత ప్రయత్నంతోనో శక్తితోనో కాదు తను నడిచింది. ఆ మెస్సయ్య మాటలు ఏవైతే ఆయన పలికాడో ఆ మాటలు నిజంగా తను లేచి నడిచేలా చేశాయి. దేవుడు తన హృదయంలో పనిచేశాడు. ఆ హృదయం తను పొందుకున్నప్పుడు ఆ హృదయం ద్వారా తన కాళ్ళు శరీరం అంతా కూడా బలాన్ని పొందుకుంది. తన దేహంలో ఉన్నటువంటి ప్రతి కండరము ఆ నరము కూడా బలాన్ని పొందుకోవడం ప్రారంభమైంది. మరి దేవుని నుండి ఆ శక్తి అనేది తన యొక్క నరాల్లో మరి ప్రవేశించినప్పుడు తను నిజంగా సమయంలో లేచి నడవగలిగాడు. మరి అదే విధంగా మన హృదయాల్లో యేసు యొక్క మాటలు వినటం, యేసు నా పాపములన్నీ కడిగి వేశాడు. నిజంగా ఇటువంటి హృదయం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన హృదయాల్లో పనిచేస్తాడు. పరలోకం నుండి అకస్మాత్తుగా దానిలో ఏదో శక్తి ప్రవేశించింది అన్నట్టుగా 38 సంవత్సరాలు పడిన వ్యక్తి అకస్మాత్తుగా లేచి నడవగలిగాడు. అదే బలం పరలోకం నుండి మనం కూడా పొందుకోగలుగుతాం. యేసుతో మనం జీవించగలుగుతాం. ఇది 1951లో ఈ స్థలం ఏర్పరచబడింది. ఇక్కడ దాదాపుగా 70 సంవత్సరాలు గడిచింది ఇప్పటికి. యెరూషలేములో ముఖ్యంగా పాత పట్టణంలో ఇది చాలా పురాతనమైనటువంటి పాత కాలానికి చెందిన స్థలం. ఇది ఎంతో ఫేమస్ ప్లేస్ ఇది. ఇప్పుడు మరి నజరేతు గ్రామం గురించి మనం చూద్దాం. యేసు జన్మించడం కంటే ముందే నజరేతులో జీవిస్తున్నటువంటి యోసేపుకు దేవుడు ప్రత్యక్షమై ఆ యేసు గురించి మాట్లాడడం జరిగింది. యేసు కలిగి ఉండాల్సిన ఆ నిజమైన పేరు గురించి వారికి దేవుడు వివరించాడు. ఒకటి మరి యేసు, రెండవది ఇమ్మానుయేల్. ఆయన తన ప్రజలను వారి పాపములను రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుము. ఇమ్మానుయేలు అనే పదానికి దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడు మరి యేసు ఆ శిశువు జన్మించిన తర్వాత యోసేపు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, రాజైన హేరోదు వారిని తరుముతాడని దేవునికి ముందుగానే తెలుసు. అందుకే దేవుడు వారికి ముందుగానే తెలియజేశాడు భయపడవద్దు అని. అందుకే ముందుగానే ఆ శిశువు యొక్క పేర్లను దేవుడు వారికి తెలియజేశాడు. ఆయన తోడుగా ఉంటాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదని. మరి ఆ శిశువు మూలంగా యోసేపు భద్రంగా కాపాడబడ్డాడు.
ఇమ్మానుయేలు అనే పదానికి దేవుడు మనకి తోడు, మనం భయపడాల్సిన అవసరం లేదు అని అర్థం. చూడండి ఇక్కడ గొల్గోతా కొండ, యేసు మరి సిలువ వేయబడినటువంటి స్థలం ఇది. ఇది మరి కపాలముల కొండ అని కూడా పిలువబడుతుంది. మరి చాలా సంవత్సరాలుగా ఇది శిక్షలను అమలు చేసే స్థలంగా ఉపయోగించింది. మతపరమైన నేరములు చేసిన వారిని చంపడానికి ఈ స్థలాన్ని ఉపయోగించేవారు. మరి వారు ఏం చెప్తారంటే, ఇక్కడ శిక్షణ అమలు చేయబడినటువంటి చాలా మంది నేరస్తుల కపాలాలు, ఆ పుర్రెలు ఈ స్థలంలో ఈ విధంగా మిగిలిపోయాయి కాబట్టి ఇది కపాలం అనే స్థలంగా పిలువబడుతుంది అంటారు. మరి దాని కింద బస్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉందో చూడండి, ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను యెరూషలేము ఆ గోడ పైన ఉన్నాను, నా ముందు కనిపిస్తుందిగా చూడండి, అదే గోల్గోతా కొండ. నేను ఇప్పుడు నిలబడ్డది యెరూషలేము కోట గోడ పైన. మరి ఎదురుగా అక్కడ కనిపిస్తున్నది ఆ గోల్గోతా కొండ. మరి యేసు కాలంలో ఈ శిక్ష అమలు అంతా కూడా ఇక్కడ నుండి గవర్నర్ ఈ విధంగా వీక్షించగలిగేలా అక్కడ శిక్ష అమలు చేస్తూ ఉండేవారు. మరి ఈ స్థలం నుండి ఏ విధంగా శిక్ష అమలు చేయబడుతుంది, అక్కడ అదంతా కూడా ఎలా జరుగుతుంది అనేది ఆ గవర్నర్స్, అధికారులు వారందరూ కూడా గమనించేవారు. మరి ఆ సైనికులు వారు సైనికులను అడుగుతూ ఉండేవారు, ఆ శిక్ష అంతా కూడా అమలు పూర్తయిందా, నేరస్తులు అందరూ కూడా మరి ఆ శిక్ష ముగించబడిందా, వారు నిజంగా చనిపోయారా, ఈ విధంగా అడిగినప్పుడు అందుకే యేసు పక్కలో వారి బల్లంతో పొడవటం జరిగింది. అప్పటికి ఆయన మరణించాడు కనుక యేసు శరీరంతో వారు ఇంకా చేయగలిగింది ఏం లేదు. కానీ మిగతా ఇద్దరు దొంగలు మరి ఆ శిక్ష ముగించే సమయం వచ్చినప్పటికీ కూడా వారు ఇంకా చనిపోలేదు. అందుకే వారి మోకాళ్ళను కూడా వారు విరగ్గొట్టాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ మరి ఆ శిక్ష పూర్తి అయ్యిందా లేదా అనేది గవర్నర్ ఎక్కడి నుండి తను గమనిస్తాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ శిలువపై వాళ్ళు మరణించారా లేదా అనే సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటారు. నిజంగా ఎంతో అద్భుతమైన విషయం ఏంటంటే, మీరు చరిత్రను ఎంతగా వెతికినప్పటికీ ఈ గొల్గోతా కొండ క్రైస్తవులందరికీ కూడా అతి ప్రాముఖ్యమైన యాత్రా స్థలంగా మారింది. మిగతా స్థలాలన్నీ కూడా చాలా చక్కగా భద్రపరచబడ్డాయి, కానీ గొల్గోతా కొండ మాత్రం ఈ విధంగా పెద్దగా పట్టించుకోకుండా ఇలా మిగిలిపోయింది. నిజానికి ఆ 2000 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ సిలువ వేయబడినటువంటి ఆ యేసు పట్ల ప్రజలు ఆసక్తి కలిగి లేరు. అందుకే ఆయన ఏ విధంగా అయితే ప్రజల చేత తిరస్కరించబడ్డాడో ఈ స్థలం కూడా మిగతా అన్ని స్థలాలతో పోలిస్తే నిర్లక్ష్యానికి గురైందిగా ఉండిపోయింది. చూడండి, నేను ఇప్పుడు గొల్గోతా కొండ పైన ఉన్నాను. మరి కొద్ది సమయం క్రిందట మనం అక్కడి నుండి చూసాం. ఇప్పుడు చూడండి, మన దగ్గరకు వచ్చాం. మరి అరబిక్ ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళు బస్ పార్కింగ్ చేసే స్థలం అది. అందుకే కొద్దిగా ఇక్కడ ధ్వని శబ్దం ఎక్కువగా ఉంది. 2000 సంవత్సరాల క్రితము యేసు ఆ శిలువపై మరణించినటువంటి స్థలం సరిగ్గా ఇదే, ఈ గొల్గోతా కొండే. 2000 సంవత్సరాల క్రితం ఈ స్థలంలో యేసు శిలువ వేయబడి మరణించాడు. ఆయన ఇది సమాప్తమైందని చెప్పాడు. సహోదరులారా, ఇది సమాప్తమైంది అంటే దాని అర్థం ఏంటి? యేసు మన పాపములన్నిటికీ వేల చెల్లించాడు, మన పాపములు ముగించాడని అర్థం. మన పాపములన్నిటి ఆయన క్షమించాడని అర్థం. మరి ఇజ్రాయేల్లో మనం ఎన్నో యుద్ధాలు చూసాం, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన అతి ప్రశస్తమైన యుద్ధం ఏమిటి అంటే పాపానికి వ్యతిరేకంగా ఆయన జరిగించినటువంటి యుద్ధం. ఈ పాపంతో ఈ యుద్ధము ఈ గొల్గోతా కొండ పైన ముగించబడింది.
అందుకే ఆ శిలువపై మరి యేసు మనందరి పాపముల నిమిత్తం మరణించి మన పాపములన్నిటి ఆయన తీసివేశాడు, మనను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశాడు. ఇక్కడ మీరు ఆ సూర్యకాంతిని మీరు చూస్తే అదో ప్రకాశవంతమైన మామూలు సూర్యుని కాంతి వలె కనిపిస్తుంది. కానీ మీరు మరి ఒక ప్రిజం ద్వారా చూసినట్లయితే అందులో ఉన్న ఆ 7 రంగులు కూడా మనం చూడగలుగుతాం. ఇంద్రధనుసులో ఉండే ఆ 7 రంగులు కూడా మనం చూడగలుగుతాం. అదే విధంగా మనం యేసు శిలువ ద్వారా చూస్తే మనం నిజంగా పరిశుద్ధులమని, మన పాపములు అన్ని కడగబడ్డాయని ఈ సత్యాన్ని మనం చూడగలుగుతాం మనం ఆ శిలువ ద్వారా చూసినప్పుడు. ఒక ప్రిజము గుండా మరి ప్రయాణిస్తున్న వెలుగును చూస్తే ఇంద్రధనుసులో నా 7 రంగులు అవి ఎలా కనిపిస్తాయో అదే విధంగా దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితమే యేసు మరణం ద్వారా మీరు నేను పరిశుద్ధులుగా చేయబడ్డాం. మనలో ఎటువంటి పాపం లేదు, కానీ సాతాను మనలో ఆలోచనలు పెడుతూ ఉంది. యేసు శిలువపై మరణించినప్పటికీ మన పాపములన్నీ కడిగి వేసినప్పటికీ మనం ఏమనుకుంటామంటే ఇంకా పాపం ఉందని, మనం ఇంకా మురికివారమని ఇటువంటి ఆలోచనలు సాతాను మనకి ఇస్తూ ఉంటుంది. మనుషులమైన మనము కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు మనకు సరిగా తెలియదు, కొన్నిసార్లు ఆందోళనకు గురవుతాం. కానీ మనం ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? ఆ సమయంలో మనం ఆ యేసు శిలువ దగ్గరికి రావాలి. ఆ శిలువపై మనందరి పాపములు ఆయన ముగించాడు. అక్కడి నుండి మన జీవితాన్ని ప్రారంభించినప్పుడైతే మనం కష్టంగా భావించడానికి, భయపడడానికి మన జీవితంలో ప్రతి విషయం కూడా ఎంతో చక్కగా అరేంజ్ చేయబడతాయి. 2000 సంవత్సరాల క్రితం ఈ గొల్గోత కొండపై ఆయన మీ పాపములు ముగించాడు. ఆ శిలువ మన పాపానికి సమాధి. పాపానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం అంతా కూడా ముగిసిపోయింది. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరందరూ కూడా పాపము లేని నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి ఇది యేసు నుంచినటువంటి సమాధి. యేసు మన పాపములను ముగించి ఆ తర్వాత ఈ సమాధిలో ఉంచబడ్డాడు. 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు యేసుకి ఎంత మాత్రం ఈ స్థలంలో లేడు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన మరణము మన పాపముల కొరకు, ఆయన తిరిగి లేవటము మన నీతి నిమిత్తము. ఇప్పుడు మన పాపములన్నీ కూడా యేసుతో ముగించబడ్డాయి. యేసు పునరుద్ధానుడైన తర్వాత మనం కూడా ఆయనతో కలిసి పునరుద్ధానులు అయ్యాం, తిరిగి లేచాం, ఈ సమాధి నుండి బయటకు వచ్చాం. మరి కొలస్సీయులకు రాసిన పత్రికలో మన పాపములన్నిటినీ ఆయన క్షమించాడు. దేవుని ఎంతో వ్యతిరేకించిన ప్రజలమైనప్పటికీ, మన పాపములతో మనం చచ్చిన వారమై ఉన్నప్పటికీ దేవుడు మనకి విజయాన్ని ఇచ్చాడు ఇక్కడ అని చూస్తున్నాం. పాపానికి వ్యతిరేకంగా జరిగిన ఆ యుద్ధాన్ని యేసు విజయునిగా ముగించాడు ఇక్కడే. ఈ డాక్యుమెంటరీని చూడడం నిజంగానే ఎంతో సంతోషంగా ఉంది కదండి. మరి ఇటువంటి అద్భుతమైన డాక్యుమెంటరీ మనకు అందించినటువంటి వారికి మనం చప్పట్లతో మన కృతజ్ఞత హృదయం తెలియజేద్దాం. నిజంగా బైబిల్లో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన సంఘటనలు, ఆమె యుద్ధం కావచ్చు, యెరూషలేము, ఇంకా అనేకమైన విషయాలు ఈరోజు మనం చూసి ఉన్నాం. అవునా?
నాకైతే కొద్దిగా చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే నేను చాలాసార్లు బైబిల్ చదివినప్పుడు ఈ స్టోరీస్ గురించి మరి ఈ భాగాల గురించి నేను చదివాను. మనం వాటిని కంఠస్థం చేయడం, గుర్తుంచుకోవడం ఇదంతా కూడా ప్రయత్నించాం కూడా. కానీ ఈరోజు మరి ఆ గొల్గోతా కొండను చూసినప్పుడు అటువంటి పరిస్థితిలో దాన్ని చూడడం ఎంతో మరి విచారకరమైన విషయం. ఇంకా అనేకమైన ప్రజలు ఆయన యొక్క త్యాగాన్ని, అర్పణను నమ్మలేకుండా ఉన్నారు. ఆయన పునరుద్ధానం పట్ల విశ్వాసాన్ని కలిగి లేని వారిగా జీవిస్తున్నారు. అయినప్పటికీ దేవుడు మనకి ఎంతో గొప్ప కృపను, విశ్వాసాన్ని దయచేసి ఉన్నాడు. మరి ఈ కరోనా సమయంలో దేవుడి అద్భుతమైన డాక్యుమెంటరీ మనకు అందించి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం చూడడానికి కృపను దయచేశాడు. మరి దీని అంతటిని బట్టి నాకు ఎంతో కృతజ్ఞతగా ఉంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని ప్రకటనలు ఈ సమయంలో మీరు గమనించాలి. మరి ప్రతి ప్రాంతం నుండి ప్రీ క్యాంప్ సియా స్కెడ్యూల్ ఉంది. మరి ఈ స్కెడ్యూల్ మీకు ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. మరి కర్ణాటకలో అయితే ప్రతి మంగళవారము అలాగే గురువారము 6:30 సియా రెగ్యులర్ క్యాంప్స్ జరగబోతూ ఉన్నాయి. అలాగే తమిళనాడులో మరి ప్రతి గురువారము రాత్రి 7 గంటలకు, కేరళలో ప్రతి శనివారము మరి సాయంత్రం 6:30 ఆంధ్ర తెలంగాణలో ప్రతి శనివారము 6:30 మరి సియా సాటర్డే నైట్ కార్యక్రమాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. నిజంగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ ఎంజాయ్ చేశారండి? మీకు నచ్చిందా? థ్యాంక్ యూ. నిజంగా ఇటువంటివి నేను చూడగలగడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను, ఎంతో సంతోషంగా కూడా ఉంది. నేను ఒకసారి కూడా ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించలేదు, కానీ 2000 సంవత్సరాల క్రిందటే నిజంగా వారి యొక్క నిర్మాణాలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసినప్పుడు, మరి ఆ యుద్ధాలకు సంబంధించి అవన్నీ కూడా వారు ఎలా నిర్మించారో చూసినప్పుడు అవన్నీ కూడా నా హృదయంలో నేను ఊహించుకుంటూ ఉన్నాను. మరి ఈ సమయంలో గ్రూప్ ఫెలోషిప్ ఆప్షన్స్ గురించి మీకు వివరిస్తాను. మెయిన్ సెషన్ ముగిసిన తర్వాత మనకి గ్రూప్ ఫెలోషిప్ సెషన్ ఉండబోతుంది. మీరు కర్ణాటక వారైతే మీ పేరుకు ముందు ఎంటీ అని రాయండి. కేరళ వారైతే కనుక ఎం, తమిళనాడు వారైతే జే, అలాగే ఆంధ్ర తెలంగాణ వారైతే కనుక మీ పేరుకు ముందు ఎల్ జత చేసి రాయండి. కృతజ్ఞతలు. ఇప్పుడు ఎంతో ప్రశస్తమైన సెషన్ లో మనం ప్రవేశించబోతున్నాం. దేవుని వాక్యం వినబోతూ ఉన్నాం. మరి డాక్యుమెంటరీ ద్వారా మనం ఎన్నో విషయాలు చూసాము. నిజంగా మన హృదయాలను దేవుని వాక్యంతో ఒకటి చేయడం ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. మరి ఈ సమయంలో మన మధ్యలో గత 2 రోజులుగా రెవరెండ్ మోజెస్ గారు మరి పాపం గురించి, బైబిల్లోని ఆ లోతైన అర్థాల గురించి మనకు వివరిస్తూ వచ్చారు. విశ్వాసం గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరి ఈ రోజు కూడా ఆంధ్ర తెలంగాణ సిఎల్ఎఫ్ డైరెక్టర్ రెవరెండ్ మోజెస్ గారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. ప్రియమైన సహోదరులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఆ స్వరం బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను. మనందరూ కలిసి గడుపుతున్నటువంటి స్థలం నిజంగా ఎంతో గొప్పది. మరి సియా కనెక్ట్ క్యాంప్ ద్వారా మనం అందరూ ఒకటయ్యాం. రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. మనం సదాకాలానికి పరిశుద్ధులుగా చేయబడ్డాము, దేవుని పిల్లలుగా అంగీకరించబడ్డాం, మన పనులతో ఎటువంటి సంబంధం లేకుండా అని మనం నేర్చుకున్నాం. మరి అలాగే పోస్ట్ క్యాంప్ లో కూడా మనం యెరూషలేముకు వెళ్ళగలగడాన్ని బట్టి ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా స్థలాలు వెనుకున్నటువంటి ఆ దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడము ఎంతో గొప్పగా ఉంది. మరి ఈ రోజు ఎపిసోడ్ కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం ఏం తీసుకోను. కానీ నాకు ఇవ్వబడినటువంటి తెలియజేయబడిన కొన్ని సందేహాలు ఏవైతే సియా స్టూడెంట్స్ అడుగుతున్నారో వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మరి మొదటగా మీరు అందరూ కూడా రక్షణ విషయంలో మీకు స్పష్టత కలిగి ఉన్నారని అనుకుంటున్నాను. మీరు ఆ దేవుని పరిశుద్ధులైన దేవుని కుమారులు, మీరు పరిశుద్ధులుగా తీర్చబడిన వారు. ఇదేదో 1 రోజు 2 రోజుల పాటు కాదు, సదాకాలానికి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఎందుకంటే ఇది ఆరంభించింది ముగించింది కూడా దేవుడు.
మరి మొదటిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెరుద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. నేను ఇంగ్లీష్ లో చదువుతాను. చూడండి, మనం తెలుగులో చూద్దాం ఇప్పుడు. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడును, మన దోషములు బట్టి నరగొట్టబడును, మన సమాధానాత్మైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరూ గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగిన యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఇక్కడ 6వ వచనం మీరు చూస్తే దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుంది. మన అందరి దోషములు కూడా ఈ యేసుపై మోపబడ్డాయి. ఆ మోపబడింది కూడా మన ద్వారా కాదు. మనం ఏదో కోరుకున్నామనో, మనకేదో ఇష్టం ఉందనో, మనం ఏదో అనుకున్నామని అలా కూడా కాదు. యెహోవా మన అందరి దోషమును యేసుపై మోపాడట, స్వయంగా ఆయనే. ఒకవేళ మనం పని చేస్తే బహుశా మన పని అంత పరిపూర్ణంగా ఉండదు. మనం పని చేసినప్పుడు అందులో ఎన్నో కొదువులు, లోపాలతో కూడినదిగా ఉంటుంది. కానీ స్వయంగా దేవుడు ఆయనే ఈ పని జరిగించాడు. మన యొక్క దోషములు, పాపములు యేసుపై మోపబడింది, మన ద్వారా కాదు. మనమేమి చేయలేదు. నేను ఆ పాపంలో ఒప్పుకున్నాను, అందుకని దేవుడు నా పాపములు క్షమించాడు, కానీ అలా కాదది. మీరు ఆ విధంగా భావిస్తున్నట్లయితే మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అర్థం. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మోపింది ఎవరండి? యెహోవా. యెహోవా మోపాడు గనుక, దేవుడు మోపాడు గనుక మనం నిశ్చయత కలిగి ఉండొచ్చు. దేవుడు ఎటువంటి తప్పు చెయ్యడు. దేవుడు కొదువులు ఇంకా ఏదో మిగిలిపోయేలాగో ఏది చేయడు. ఆయన పరిపూర్ణంగా చేస్తాడు ఏం చేసినా అని మనం నిశ్చయత కలిగి ఉండొచ్చు. కాబట్టి మన పాపములు అన్నీ ఆయన పైన మోపాడు. ఆ పని జరిగించింది దేవుడు గనుక ఆ పని ముగించబడింది పరిపూర్ణంగా అని మనం విశ్రాంతి తీసుకోగలము. అది చేసింది దేవుడు కాబట్టి మనం పరిశుద్ధులము, నీతిమంతులము, దేవుని పిల్లలమని ధైర్యంగా చెప్పొచ్చు. మరి ఈరోజు నేను ఏవైతే మాట్లాడాలనుకుంటున్నానో ఆ విషయాలు చూద్దాం. మరి తిరిగి జన్మించిన తర్వాత ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా జీవించాలి? మనం దేవుని పరిశుద్ధులైన కుమారులుగా చేయబడిన తర్వాత మనం ఆత్మీయ జీవితాన్ని ఎలా జీవించాలి? ఈ విషయాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొదటగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక తెరుద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. 17-18 వచనాలు, 5వ అధ్యాయం 17-18. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, మనం పరిశుద్ధులుగా చేయబడినప్పుడు, నీతిమంతులుగా చేయబడినప్పుడు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడడం మాత్రమే కాదు, దేవుని దృష్టిలో మనం అందరం నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. దేవుని దృష్టిలో మనం నూతన సృష్టి. దేవుని దృష్టిలో మనం ఏంటి అసలు? ఏంటి నూతన సృష్టి అంటే? దీన్ని ఎలా నిర్వచించవచ్చు? మరి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. మరి ఈరోజు నేను ఎక్కువ వాక్య భాగాలు మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా మరి సియా క్యాంపులో మీరు వింటూ వస్తున్నటువంటి వాక్యాలతో మీరు మరింతగా కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. మరి ఈ భాగాన్ని మీరు అర్థం చేసుకోవడానికి సులభంగా చెప్పాలంటే,
మరి ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తారని అనుకుంటున్నాను. మీరందరూ ప్రార్థన చేస్తారండి ప్రతిరోజు? బహుశా మరి ఈ రోజులో చాలా సార్లు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. మరి ఎలా ప్రార్థన చేస్తాం మనం? మన ప్రార్థన ఎలా ముగిస్తామో చూడండి. ప్రస్తుతమైన యేసుక్రీస్తు నామం నేను ప్రార్థిస్తున్నాను, ప్రశస్తమైన యేసుక్రీస్తు నామం నేను ప్రార్థిస్తున్నాను అని ముగిస్తాం మనం. ఇది తండ్రికి మనం రాస్తున్న లెటర్ లాంటిది. చూడండి, ఆ ఉత్తరం రాసిన తర్వాత సాధారణంగా మనం ఏదైనా లెటర్ రాస్తున్నప్పుడు ఇట్లు మీ విధేయుడనో ఈ విధంగా మన పేరు రాసి ఎవరైతే రాస్తున్నారో వారి పేరుతో మరి ఆ లెటర్ ముగిస్తాం. కానీ ప్రార్థన పూర్తిగా వేరుగా ఉంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసునామంలో ప్రార్థిస్తున్నాం. దాని అర్థం ఏంటి? పరలోకంలో నా తండ్రికి మనం రాస్తున్నటువంటి ఈ లెటరు ఎవరి పేరు మీద రాస్తున్నాం? యేసు పేరు మీద రాస్తున్నాం. మీకు అది తెలియకపోవచ్చు, కానీ ఎందుకు అలా చేస్తామో తెలుసా? దేవుని దృష్టిలో మనం యేసుక్రీస్తు కనుక, మనం నూతన సృష్టి కనుక. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఇక నువ్వు జీవించున్నది నేను కాదు, జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. మనం యేసు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధులు దేవుని దృష్టిలో. ఇక ఎంత మాత్రం జీవిస్తున్నది మీరు కాదు, క్రీస్తు మీ యందు జీవిస్తున్నాడు దేవుని దృష్టిలో. మనం నూతన సృష్టి. మన పరిశుద్ధులమని నీతిమంతులమని నమ్ముతున్నప్పటికీ, నూతన సృష్టి అని నమ్ముతున్నప్పటికీ ప్రజలు చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేవుని వాక్యంలో ఏం కన్ఫ్యూజన్ లేదు, వారి జీవితాన్ని చూసుకొని వారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఒక్క రోజుకో 2 రోజులకో కాదు, సదాకాలానికి నేను పరిశుద్ధుణ్ణి, పరిపూర్ణుణ్ణి, నేను యేసుక్రీస్తుని, నేను నూతన సృష్టిని, ఆ విధంగా నమ్ముతూ ఉంటాము. కానీ అర్థం కాని విషయం ఏంటంటే మన జీవితాన్ని చూసినప్పుడు అది అలా కనిపించదు. ఈ రోజు మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని మార్గము మనిషి మార్గము పూర్తిగా వేరు. మనుషుల యొక్క తలంపులు, దేవుని యొక్క మరి తలంపులు ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత భేదం ఉందో తెలుసా? భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉందట. మరి దేవుని వాక్యాన్ని, విశ్వాస మార్గాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా మన యొక్క పద్ధతిని, మన జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. నిజానికి వాటన్నిటిని మనం తృణీకరిస్తూ ఆ దేవుని మార్గాన్ని మనం నేర్చుకోవాలి, సాధారణ మార్గాన్ని విడిచిపెడుతూ. మరి ఈరోజు అబ్రహాం జీవితం గురించి తను ఎలా జీవించాడో ఆలోచిద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం తెరుద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, 19 నుండి 21 వరకు చూద్దాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భం మృతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. మరి రోమపత్రిక 4వ అధ్యాయం గురించి కొద్దిగా లోతుగా ఆలోచిద్దాం. మరి నేను కూడా అబ్రహాం జీవితం గురించి కొద్దిగా మనం ఆలోచించాం. ఏ విధంగా అబ్రహాము నుండి అబ్రహాం అని తన పేరును మార్చుకున్నాడు అనేది మనం చూస్తాం. మరి ఈ విషయాల గురించి మనం ఆలోచిద్దాం. చూడండి, అబ్రహాం వయసు 100 సంవత్సరాలు అయినప్పటికీ, మరి శారా 90 సంవత్సరాలు కలిగి ఉన్నప్పటికీ నిజంగా మరి వారి పిల్లలు కలిగి ఉండడం అనేది నిజంగా అసాధ్యమైన విషయం. ఇక్కడ ఏమనుంది? వారి శరీరాలు దాదాపుగా మృతతుల్యమైనట్టుగా ఉన్నాయట. అందులో నుండి జీవం రావడం, అందులో నుండి శిశువు జన్మించడం అనేది అసాధ్యము. అది వారి స్థితి. కానీ అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము దేవుడు తనకి పేరు మార్చేలా అనుమతించడం, ఆ విధంగా అంగీకరించడం మాత్రమే కాదు, నిజంగా తన హృదయంలో దాన్ని విశ్వసించాడు కూడా. అబ్రహాం అనే పదానికి అనేక జనాంగాలకి తండ్రి అని అర్థము. మరి శారా వయసు అలా ఉన్నప్పటికీ, అబ్రహాం పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ అబ్రహాం తన హృదయంలో దేవుని వాక్యాన్ని నమ్మాడు. ఇంకో మాటలో చెప్పాలంటే అబ్రహాముగా అవటానికి శారా తన హృదయంలో ఎటువంటి నిబంధనగా లేదు. అబ్రహాము నమ్మాడు, ఎందుకంటే దేవుని ద్వారా చెప్పబడింది కనుక. తన విశ్వాసము ఇస్సాకుపై కూడా ఆధారపడలేదు.
చూడండి, విశ్వాసంతో మరి ఇస్సాకుని ఎలా అర్పణగా అర్పించడానికి తీసుకెళ్ళగలిగాడు అనేది నేను చూస్తాం. అబ్రహాం హృదయంలో అనేక జనాంగాలకు తండ్రిగా అవటానికి, దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చబడ్డానికి, దేవుని వాక్యం కాకుండా మరి ఏది తన హృదయంలో నిబంధనగా అవసరమైందిగా లేదు. శారా గాని, ఇసాక్ గాని, పరిస్థితులు గాని ఏవి కూడా అబ్రహాం హృదయంలో మరి అది నెరవేర్చబడ్డానికి ఒక అవకాశంగా గాని అవసరంగా గాని లేవు. అబ్రహాం కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే చూశాడు. ఆ విశ్వాసము తనకు నీతిగా ఎంచబడింది. మరి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనం దేవుని నమ్మడానికి ప్రయత్నించాం, దేవుని వాక్యాన్ని మనం నమ్మడానికి ప్రయత్నించాం. అయినప్పటికీ ప్రతిసారి మనం ఎలా ఉన్నాము అనేది చూసుకుంటూ దేవుడిని నమ్మడానికి ప్రయత్నిస్తాం. మనం మంచిగా జీవిస్తున్నప్పుడు దేవుణ్ణి నమ్ముతాం, మనం మంచిగా జీవించలేనప్పుడు దేవుణ్ణి నమ్మడం కష్టంగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం మన విశ్వాసాన్ని నిర్ధారించే విషయంగా ఎన్నడూ ఉండదు. కానీ నిజంగా దేవుని యొక్క మార్గం ఏమిటి అంటే, మనం కలిగి ఉన్నటువంటి పరిస్థితులు కానీ మార్గాలు కానీ చూడటం కాదు, కేవలం వాగ్దానం వాక్యాన్ని మాత్రమే చూడటం. అవును, మనం పరిశుద్ధులము, నీతిమంతులము, అదేదో మనలో అటువంటి క్రియలు ఉన్నాయనో మనం అటువంటి విధంగా జీవిస్తున్నామనో అలా కాదు. అది దేవుని ద్వారా చెప్పబడింది కనుక, దేవుడు ఇచ్చినటువంటి తీర్పు కనుక మనం ఆ విధంగా నమ్ముతున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని అటువంటి విశ్వాసంతో మనం ప్రారంభించినట్లయితే, మరి తిరిగి జన్మించిన తర్వాత ఆత్మీయ జీవితాన్ని వేరే విశ్వాసంతో ఎందుకు జీవించాలనుకుంటున్నారు? మీరు తిరిగి జన్మించారు, మిమ్మల్ని పరిశుద్ధులు నీతిమంతులుగా పిలుచుకుంటున్నారు. అది ఎందుకు అంటే, దేవుని వాక్యం మూలంగా. మిమ్మల్ని మీరు నూతన సృష్టిగా చెప్పుకుంటున్నారా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని నమ్ముతున్నారా? యేసుక్రీస్తు వలె మీరు ఆత్మీయులని నమ్ముతున్నారా? అది కేవలం వాక్యం ద్వారా మాత్రమే మనం చేయాల్సి ఉంది. మీ క్రియలను చూస్తూ ఉన్నట్లయితే మీరు అలా నమ్మలేరు. మరి రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఈ వాక్యాన్ని మీరు చూసినప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, దేవుని వాక్యం ఎలా మాట్లాడుతుంది? ఇక్కడ ఏం మాట్లాడుతుంది? మీరు శరీరం ప్రకారము జీవిస్తే శరీర సంబంధం ఉందా? అలా కాదు. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు శరీర స్వభావం గలవారు కారని చెప్తుంది. మీరు రక్షణ పొందుకున్నప్పుడు రక్షణ ద్వారా మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాం. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారు దేవుని కుమారులు అని సెలవిస్తుంది. అవునా? ఇంకో మాటలో చెప్పాలంటే, మన పరిశుద్ధులు నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు మనం దేవుని పిల్లలుగా అయ్యాం. చూడండి, మరి రబ్బర్ స్టాంప్ ఉంటుంది కదా, మీరు ఏదైనా అఫీషియల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళినప్పుడు మరి గవర్నమెంట్ దానిపైన ఒక స్టాంప్ వేస్తుంది. అదే విధంగా మనం దేవుని పిల్లలుగా ఎప్పుడైతే అయ్యామో అప్పుడు ఆయన నేను నా కుమారుడు, నా వ్యక్తి, నా కుమార్తె అని ముద్ర వేశాడు. ఆ ముద్ర ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. మరి ఆ ముద్రకు సూచనగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం, దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడని. మన క్రియల ద్వారానో వేరే దేని ద్వారానో కాదు, నిజంగా దేవుని ఆత్మను మనం పొందుకునే పరిశుద్ధం అయ్యాం. మరి ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారు శరీర స్వభావం గలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించకపోతే అప్పుడు మీరు శరీర స్వభావం గలవారు. ప్రజలు మరి వారిని వారు ఆత్మీయులుగా చెప్పుకోవాలంటే ఎలా చూసుకుంటారు? వారు శరీరంలో లేరు అని చెప్పాలంటే ఎలా కొలుచుకుంటారో తెలుసా? ఆ విధంగా మంచిగా జీవించగలుగుతున్నామా లేదా? వారు తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారా లేదా? వారు దశభాగం ఇస్తున్నారా లేదా? వారు పెద్ద పెద్ద పనులు చేస్తున్నారా లేదా? ఇటువంటి వారి కళ్ళతో ఇటువంటి పనులు వారు చూస్తూ ఉంటారు. అవి చూసి నన్ను నేను తగ్గించుకుంటున్నాను కాబట్టి నేను ఆత్మీయమైన వ్యక్తిని, నేను అలా చేస్తున్నాను కాబట్టి ఆత్మీయమైన వ్యక్తిని,
ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మార్గం అది కాదు. దేవుని వాక్యం మనతో ఏం సెలవిస్తుంది? దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడ్ల మీరు ఆత్మ స్వభావం గలవారు, శరీర స్వభావం గలవారు కారు. ఆమేన్. ఇది విశ్వాస మార్గం అంటే. అబ్రహాము తను అనేక జనాంగాలకు తండ్రినని నమ్ముతున్నాడు. నేను అబ్రాహాముని కాదు, అబ్రహాముని. ఇస్సాకు వైపు చూడకుండా, శారా వైపు తను చూడకుండా, తనను తాను కూడా చూసుకోకుండా, తను వేటిని వైపు చూడకుండా కేవలం దేవుని వాక్యం వైపు మాత్రమే చూస్తూ, దేవుడు ఆ విషయం చెప్పాడు గనుక, దేవుడు ఆ మాట పలికాడు గనుక, శారా గర్భం ఏ విధంగా ఉన్నప్పటికీ, ఇస్సాకు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ఏది ఎలా ఉన్నా దేవుని వాక్యము నెరవేర్చబడుతుంది. దేవుడు అబద్ధికుడు కాడు. కాబట్టి ఎటువంటి నిబంధనతో సంబంధం లేకుండా నేను అబ్రహామును, నేను అనేక జనాంగాలకు తండ్రిని. అదే విధంగా మనం ఎలా ఉన్నప్పటికీ, మనం ఎటువంటి కొదువులు బలహీనతలు మన శరీరంలో చూస్తున్నప్పటికీ, మనం దేవుని పిల్లలుగా పిలువబడ్డాం కనుక, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది కనుక మనం ఆత్మీయులు, ఆత్మ సంబంధమైన వారు. ఆమేన్. మనం ఆత్మ సంబంధమైన వారము, నూతన సృష్టి. అదేదో మన మూలంగానో మన నుండి వచ్చే దేని మూలంగానో కాదు, దేవుని వాక్యం మూలంగా, దేవుని హృదయం నుండి వచ్చినటువంటి ఆ మాటల మూలంగా. ఆమేన్. కానీ ప్రజలు ఈ విశ్వాస మార్గాన్ని వారు కలిగి ఉంటారు. ప్రజల హృదయంలో ఈ స్థాయి అనేది లేకపోవడం వల్ల వారిని గూర్చి వారు ఆలోచిస్తూ ఉంటారు. వారెలా ఆత్మీయులం అవ్వాలో, వారెలా పరిశుద్ధం అవ్వాలో ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, మీ పని ద్వారా మీరు నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారా? పరిశుద్ధులు అవ్వాలనుకుంటున్నారా? లేదు, యేసు పని ద్వారా మనం అయ్యాము. సదాకాలానికి కూడా నిలిచి ఉంటుంది. సమస్తము దేవుని పని ద్వారా నెరవేర్చబడింది. మరి ఆదాము జీవితాన్ని చూసినప్పుడు మరి సమస్తము కూడా దేవుని ద్వారా తనకు సిద్ధం చేయబడింది. మొత్తం ఈ భూగోళం అంతా కూడా తన కోసం దేవుడు సిద్ధం చేశాడు. దేవుడు మన నిమిత్తం సమస్తాన్ని సిద్ధం చేశాడు. మనం దేనికోసం పని చేయాల్సిన అవసరం లేదు. ఆయన మన నిమిత్తం అన్నింటినీ సిద్ధం చేశాడని నమ్మితే చాలు. అవును, నేను అర్థం చేసుకోగలను. ఒకానొకప్పుడు నేను కూడా, మీరు ఇప్పుడు ఎటువంటి హృదయ స్థితిని కలిగి ఉన్నారో, ఎటువంటి సందేహాలు మీలో ఉన్నాయో అవన్నీ కూడా కలిగి ఉన్న వ్యక్తినే. ఆ పాస్టర్ గారు దేవుని వాక్యం సత్యమైందని చెప్తున్నారు. నిజంగా ఇటువంటి వాక్యం వినడం పట్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. కానీ మా శరీరంలో మేము ఏదైనా చూస్తున్నప్పుడు చాలా స్పష్టంగా అది కనిపిస్తుంది. చాలా ఖచ్చితంగా మరి ఆ బలహీనత కనిపిస్తుంది. మరి అప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా నమ్మాలి? అది కొద్దిగా కష్టం అవుతుంది. ఒకసారి మనం ఆదికాండం 3వ అధ్యాయం తెరుద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం తెరుద్దాం. ఈ 3వ అధ్యాయం 15వ వచనంలో మనం ఈ భాగాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 15వ వచనం. 5 నిమిషాలు నేను ముగిస్తాను. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానముకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదు, అది నీ తల మీద కొట్టును, నీవు దాన్ని మడ మీద కొట్టదు అని చెప్పాను. చూడండి, సాతానుతో, ఆ సర్పముతో దేవుడు మాట్లాడిన మాటలు ఇవి. మరి సాతాను ఆదాము అవ్వల్ని మోసగించాడు. దేవుడు ఇక్కడ సర్పాన్ని, సాతాను శపిస్తూ ఉన్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతానముకు ఆమె సంతానకు వైరం కలగజేస్తాను, అది నీ తల మీద కుట్టును, నీవు దాన్ని మడం మీద కుట్టుదువు. ఇది ఏదో పాము గురించో లేకపోతే ఒక స్త్రీ గురించో కాదు, ఇది యేసుక్రీస్తు గురించి. మనం అందరూ కూడా మన పితరుడైనటువంటి ఆ మనిషి విత్తనం ద్వారా, మనిషి సంతానం ద్వారా కలిగిన వారు. ఇక్కడ స్త్రీ సంతానము అంటే యేసుకు సాదృశ్యం. యేసు అక్కడ స్త్రీ సంతానానికి సూచనగా ఉన్నాడు. చూడండి, సర్పము మనం చూసినప్పుడు దాన్ని తల మీద కొడతాము, తల మీద కొడితే చనిపోతుంది, అవునా? ఇక్కడ చూడండి, సర్పము యేసును మడం మీద కొడుతుందట. ఏంటి దీని అర్థం? మడం మీద కొట్టడం అంటే మరి సాతాను యేసును సిలువ వేసేలా చేస్తుంది అని. కానీ సిలువ మరణం ద్వారా యేసు ఆ పాపమును జయించాడు. పాపమును జయించిన ఆ క్షణాన యేసు సాతాను కూడా జయించాడు. మరి చూడండి, మనం ఎప్పుడైతే సర్పాన్ని చంపుతామో
మరి అది చనిపోయినప్పటికీ, తల మీద కొట్ట చనిపోయినప్పటికీ దాని తోక ఇంకా కొద్దిగా కదులుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు గనక గమనించకపోయినా కూడా నేను మరి ఇప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి ఏదైనా పాముని చంపి చూడండి, మీరు దాన్ని గమనించండి అని చెప్పను, ఎందుకంటే అది ప్రమాదకరమైంది. మీకు అవసరం అనుకుంటే యూట్యూబ్ లో వీడియోస్ లో చూడండి. ఆ తోక కదులుతుంది కనుక మనం ఏమనుకుంటామంటే ఆ పాము ఇంకా బ్రతికే ఉందనుకుంటాం. లేదా అలా కాదు, తను చనిపోయింది, చంపేశాం. అలాగే యేసుక్రీస్తు కూడా సాతాన్ని చంపేశాడు, అధిగమించాడు, పాపాన్ని తుడిచేశాడు. కానీ ఆ తోక కదులుతున్న విధంగానే మన శరీరంలో ఏవైతే బలహీనతలు కనిపిస్తాయో అవి చూసినప్పుడు సాతాన్ ఇంకా జీవించి ఉందనుకుంటాం. కానీ ఇది మనం చూస్తున్నది. బైబిల్ ఏమని సెలవిస్తుంది? బైబిల్ ఏమని సెలవిస్తుంది దీని గురించి? మరి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ పేర్కొంటూ ఉంది, క్రీస్తు యేసు సంబంధులు. మరి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, ఎవరు పరిశుద్ధులు, ఎవరు దేవుని పిల్లలు, ఎవరు పరిశుద్ధులు నీతిమంతులు అంటే క్రీస్తు యేసు సంబంధులు, అవునా? మరి మేము క్రీస్తు యేసు సంబంధులను నమ్ముతున్న వారు అందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తారా? ఓకే, మీలో చాలా మంది చేతులు ఎత్తారు. దేవుని స్తోత్రం, థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం అందరూ కూడా పరిశుద్ధులు నీతిమంతులు, దేవుని ఆత్మను కలిగి ఉన్నాము, మనం క్రీస్తు యేసు సంబంధులు. ఆమేన్. అంత మాత్రమే కాదు, యేసు సిలువ వేయబడినప్పుడు మన యొక్క శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడింది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అది చనిపోయింది, సాధారణ చనిపోయింది, శరీరం చనిపోయింది. కానీ మనం చూసినప్పుడు ఆ తోక ఇంకా కదులుతూ ఉంది, ఇంకా సాతాను బ్రతికే ఉంది అన్నట్టే కనిపిస్తుంది. కొన్నిసార్లు మీకు కోపం వస్తుంది, కొన్నిసార్లు అబద్ధం ఆడతారు, వేరు వేరు కోరికలు, ఇటువంటి ఎన్నో విషయాలు బలహీనతలు మీ శరీరంలో మీకు కనిపిస్తూ ఉంటాయి. మరి నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని నమ్మాలనుకుంటున్నారా, లేదా దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నమ్మాలనుకుంటున్నారా? మీరు దేన్ని నమ్మాలనుకుంటున్నారు? ఎప్పుడు మీరు పరిశుద్ధులను నమ్మగలిగారు? మీరు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు అని ఎప్పుడు నమ్మగలిగారు? ఆ విషయాలను మీ కళ్ళతో చూడగలిగినప్పుడా? ఎక్కడో ఏదో సమయంలో ఏదో రోజున మీరు దేవుని చూశారు కాబట్టి నమ్ముతున్నారా? దేవుని చూసారా మీరు? పరలోకానికి వెళ్ళగలము అని మీరు ఎందుకు నమ్ముతున్నారు? మీరు పరలోకానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చారా, చూసొచ్చారా? అలా కాదు, అదంతా కూడా అర్థం లేని విషయం. నిజంగా దేవుని హృదయం కాదు అలా నమ్మటం. మనం ఎందుకు నమ్ముతున్నాము అంటే మనం చూడనప్పటికీ అది దేవుని ద్వారా చెప్పబడింది కాబట్టి నమ్ముతున్నాం. అదే విధంగా మన దృష్టిలో కూడా మరి శరీరము యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు, ఆయనతో పాటు శరీరం దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడింది. కానీ ఎలా అయితే పాము చనిపోయినప్పటికీ కూడా తోక ఇంకా కదులుతున్నట్టు కనిపిస్తుందో, అదే విధంగా కొన్నిసార్లు కొన్ని విషయాలు మన శరీరంలో ఏవో కనిపిస్తూ ఉంటాయి. అవి కనిపించినంత మాత్రాన మన విశ్వాసాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ మీరు కలిగి ఉన్నారు. మీరేదో ఆత్మీయ జీవితం జీవిస్తున్నారు కాబట్టి కాదు, అది దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి, అందును బట్టి మనం అది నమ్ముతూ ఉన్నాం. మరి ఇశ్రాయేలీల జీవితం మనం చూసినప్పుడు ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు ఏదైతే ఇశ్రాయేలీల కోసం సిద్ధం చేశాడో ఆ జీవితం కేవలం వారి కోసం మాత్రమే కాదు, మనందరి కోసం. మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు రావటము, ఎర్ర సముద్రాన్ని దాటము, 40 సంవత్సరాల పాటు అరణ్యంలో సంచరించడము, ఆ తర్వాత కనాను దేశంలో మరి ప్రవేశించడము, దేవుడు అప్పటికే అదంతా కూడా వారికి వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ తెగలపై వారు అక్కడ ఉన్నటువంటి వారందరిపై యుద్ధం చేసి వారు అక్కడ నుండి తరిమి వేసి ఆ కనాను దేశంలో వారు స్థిరపడ్డారు. మరి ఇశ్రాయేలు ప్రజల ఆ యొక్క జీవితానికి అవుట్లైన్ క్లుప్తంగా చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు.
చూడండి, దీన్ని కొంచెం ఆలోచిద్దాం. వారు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు మళ్ళీ తిరిగి ఐగుప్తుకు వెళ్ళలేరు. దీని అర్థం ఏంటో తెలుసా? మనం రక్షణ పొందుకున్న తరువాత మళ్ళీ మన రక్షణ కోల్పోతాము అనే దానికి అవకాశం లేదు. సదాకాలానికి మనం పొందుకున్నామని. ఒకప్పుడు వారు ఐగుప్తులు ఎలా అయితే బానిసలుగా ఉన్నారో మనం కూడా పాపానికి బానిసలుగా ఉన్నాం ఒకప్పుడు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఎర్ర సముద్రాన్ని మనం దాటాం. ఆ పాపాన్ని మనం దాటేశాం. నిజంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి దాని తర్వాత దేవుని హృదయం ఏంటి? ప్రతిరోజు మన్నా కోసం వారు దేవుని వైపు చూడాలనేది ఆయన హృదయం. వారి నీటి కోసం, మన్నా కోసం ఆ అరణ్యంలో వారి దేవుని వైపు చూడాలి. ఇంకో మాటలో చెప్పాలంటే మనం తిరిగి జన్మించిన తర్వాత దేవుడు మనకి ఆత్మీయ జీవితాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఎక్కడైతే కేవలం దేవుని వాగ్దానాన్ని మాత్రమే నమ్ముతూ జీవించేలా. మనం ఏదైతే చూస్తున్నామో దాని కొరకు, దాని ప్రకారం కాదు. వారి కళలో నీరు చూడలేకుండా ఉన్నారు. వారి కంటికి ఏమి కనిపించట్లేదు. కానీ ఒక్క రోజు కూడా వారు ఉపవాసంతో గడపలేదు. ఒక్క రోజు కూడా వారు తప్పికొనలేదు. దేవుడు ఆయన వాగ్దానంతో వారికి ఎంతో ప్రశస్తమైన శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తూ నడిపించాడు. ఆయన వారికి కూరలనిచ్చాడు, నీటినిచ్చాడు, మన్నానిచ్చాడు. ఎందుకు దేవుడు వారు ఆయన వైపు చూడాలని కోరుతున్నాడు? ఎందుకంటే కేవలం వాగ్దానాన్ని మాత్రమే చూస్తూ నమ్మే జీవితాన్ని వారు నేర్చుకోవాలని. దేవుడు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. ఆయన మనల్ని పూర్తిగా విడిపించాడు పాపం నుండి. ఇది మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం. దేవుడు ఆయన వాగ్దానాన్ని ఎప్పుడూ కూడా నెరవేరుస్తాడు. అదే విధంగా మనం తిరిగి జన్మించిన తర్వాత ఎలా అయితే దేవుడు నమ్మినప్పుడు మనం పరిశుద్ధులుగా చేయబడ్డామో, దేవుడు అటువంటి ఆత్మీయ జీవితాన్ని ప్రతి విషయంలో మనకు నేర్పించాలనుకుంటున్నాడు. మనం పరిపూర్ణం ఎలా అయ్యాం? కేవలం దేవుని వాక్యం సెలవివ్వటం మూలంగా. మరి అబ్రహాం అనేక జనాంగాలకి తండ్రి ఎలా అయ్యాడు? వాగ్దానాన్ని నమ్మడం మూలంగా. అలాగే మీరు యేసుక్రీస్తులాగా అవ్వటం, పరిశుద్ధులుగా తీర్చబడటం, ఇది కేవలము దేవుని వాక్యాన్ని నమ్మడం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం నేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు వారిని ఎక్కడికి నడిపించాడు? వాగ్దాన దేశానికి, కనానుకు. ఈ దేశం అంతటినీ కూడా మీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. వారి దృష్టికి అక్కడ ఎంతో మంది అప్పటికే జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా దృష్టిలో ఇప్పటికే మీరు విజయాన్ని పొందుకున్నారు. మీరు నన్ను నమ్ముతూ ముందడుగు వేసినప్పుడు వారు అందరినీ కూడా తరిమేస్తారు. ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. ఇది మన ఆత్మీయ జీవితమై ఉండాలి. ఆమేన్. అవును, శరీరంలో బలహీనతలు ఉన్నాయి, కొదువులు ఉన్నాయి, మనకు కనిపించేవి ఎన్నో ఉన్నాయి. స్పష్టంగా వాటిని మనం చూడగలుగుతాం. కానీ మనం తిరిగి జన్మించినప్పుడు మన యొక్క శరీర ఇచ్చల కొరకు, దురాశల కోసము జీవించడానికి కాదు మనం క్రీస్తుతో కూడా తిరిగి లేపబడింది, తిరిగి జన్మించింది. నేను క్రీస్తునందు జీవిస్తున్న జీవితం ఇక మీదట నా కోసం కాదు, నా కోసం తన ప్రాణాన్ని అప్పగించిన యేసు కోసం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ భూమి పైన సువార్త కోసం జీవించే దేవుని కుమారులుగా జీవించాలని దేవుని హృదయం. మన శరీరం యొక్క ఈ దురాశలు నెరవేరుస్తూ కాకుండా మరి ఎంతో అయోమయంలో గందరగోళంలో ఉండే ఈ భూమి పైన దేవుని హృదయంతో ఈ సువార్త కోసం జీవించాలనేది ఆయన యొక్క హృదయం. మరి దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు. ఇప్పటికే నేను మీకు ఆ వాగ్దాన దేశాన్ని ఇచ్చాను అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఇప్పటికే విజయాన్ని పొందుకున్నారు అంటే దేవుడు ఈరోజు మనందరితో కూడా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికే దేవుడు ఒకవేళ అలా వాగ్దానం చేస్తుంటే ఖచ్చితంగా ఆయనది నెరవేరుస్తాడు. ఒకవేళ దేవుడు అలా వాగ్దానం చెయ్యకపోతే ఆ విధంగా జరగదు. మీరు నెరవేర్చాలనుకుంటారు. మరి మీకు తెలుసా? నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడా? ఆయన ఖచ్చితంగా మనకు వాగ్దానం ఇచ్చాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అలాగే 5వ అధ్యాయం 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం.
దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆ రెండు లేఖన భాగాలు ఎక్కడ చూస్తాం. మరి ఒకానొక సమయంలో మరి భౌతికంగా మనకున్న ఈ తండ్రి సంతానంగా మరి తల్లి గర్భంలో మనం జన్మించాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం మనం విన్నామో, మనం పరిశుద్ధులుగా చేయబడింది దేని ద్వారా అంటే ఆ దేవుని వాగ్దానం ద్వారా. పరలోకంలో ఉన్న ఆ తండ్రి ద్వారా మనం నీతిమంతులుగా తిరిగి జన్మించాం. అవునా? దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది, దేవుని మూలముగా పుట్టిన వారైతే ఈ లోకమును జయిస్తారు. మీరు దేవుని ద్వారా జన్మించారు, ఇప్పుడు లోకాన్ని జయించండి అని చెప్పట్లేదు. వాక్యం మనకి ఎక్కడ కూడా ఏదో పనిలో ఏదో చేయమనో చెప్పట్లేదు. దీని ఒక వాగ్దానంగా దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు కనుక నా ద్వారా జన్మించినట్లయితే మీరు ఇప్పటికే లోకాన్ని జయించిన వారు. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నది ఎవరంటే సాతాను. కానీ యేసుక్రీస్తు సాతాను ఇప్పటికే జయించాడు. కాబట్టి మనం ఈ లోకాన్ని సాతాను ఇప్పటికే జయించాము. మరి అటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు కూడా ఇచ్చాడు. ఇప్పటికే ఆ కనాన్ని నేను మీకు ఇచ్చాను. ఈరోజు దేవుడు మనకి అదే వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీరు ఇప్పటికే దాన్ని జయించారు. దేవుని దృష్టిలో మనం ఇప్పటికే విజయులమై ఉన్నాం. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను ఇక్కడతో ముగిస్తాను. మరి సంఘము దేవుని శరీరమై ఉంది, క్రీస్తుకు శరీరంగా ఉంది. మరి ఆ క్రీస్తు శరీరంలో మనం భాగాలుగా అవయవములుగా చేయబడ్డాం. క్రీస్తు శరీరంలో మన అవయవములు అంటే దాని అర్థం ఏంటంటే, మరి ఆ సంఘము అనే ఆ శరీరంలో మన అవయవాలుగా ఉన్నప్పుడు ఆ ప్రతి అవయవము కూడా దానికి కావలసిన పోషకాలను పొందుకుంటుంది. ఎప్పుడైతే మన వేలుని మీరు కట్ చేసి దాని గనక కింద పడేసినట్లయితే అది చాలా త్వరగా కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. ఎందుకంటే ఆ పోషకాలు రక్తం ఆ భాగానికి అందవు కనుక. ఇప్పుడు మరి సియాబా మెంబర్స్ చాలా మంది తిరిగి జన్మించారు, నిజమైన విశ్వాసాన్ని పొందుకున్నారు. కానీ ఈ సమయంలో నిజంగా మీ జీవితాన్ని, హృదయాన్ని దేవుని హృదయంతో సంఘంతో మీరు ఏకం చేయాలి. ఆ సంఘంలో మరి చర్చితో మీరు భాగంగా అయినప్పుడు, అవయవంగా అయినప్పుడు దైవ సేవకుల ద్వారా, సంఘం ద్వారా దేవుడు మీకు ఆ పోషకాలను అందిస్తాడు, మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాడు. మీ విశ్వాసం మరింతగా స్పష్టమైనదిగా అవుతుంది. విశ్వాసంలో మీరు మరింత బలపడతారు. అప్పుడు సమస్తాన్ని మీ జీవితంలో విజయవంతంగా అధిగమించడం మీరు చూడగలుగుతారు. మీ దృష్టిలో మీరు బలహీనంగా ఉండొచ్చు, ఎన్నోసార్లు పడిపోతున్న వారిగా కనిపించవచ్చు. కానీ యేసు దృష్టిలో మీరు నూతన సృష్టి, మీరు విజయాన్ని పొందుకున్నవారు, మీరు ఇప్పటికే ఈ లోకాన్ని అధిగమించిన ప్రజలు. ఆమేన్. కేవలం దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మడం మీరు నేర్చుకోండి. ఇదంతా కూడా దేవుని యొక్క సంఘాన్ని, దైవ సేవకులతో మీరు ఏకమైనప్పుడు మీ జీవితాలు చూడగలుగుతారు. రక్షణ పొందుకున్న తరువాత ఏ విధంగా మీ జీవితాలు జీవించాలి అనేది వివరించడానికి మాటలన్నీ నేను వివరించాను. మరి రోమపత్రిక సెలవిస్తూ ఉంది, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించునని. మనం రక్షణ పొందుకున్నాం, మనం నీతిమంతులం. మనం దేవుని వలన జీవించాలి, విశ్వాసము ద్వారా జీవించాలి. మరి ఇటీవల రక్షణ పొందుకున్న సియా సభ్యులందరూ కూడా అటువంటి జీవితాన్ని, విశ్వాసంతో జీవించే జీవితాన్ని మీరు నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అటువంటి ప్రశస్తమైన, అందమైన జీవితాన్ని సువార్త కోసం జీవిస్తారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. మరి నేను ప్రార్థన చేసి సెషన్ ముగిస్తాను. మరి ఈ 3 రోజుల పోస్ట్ క్యాంప్ మనం ముగించుకుందాం ప్రార్థనతో. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ప్రస్తుతమైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. మేమేమైతే చూస్తూ ఉన్నామో దాని ద్వారా మేము నడిపించబడుతూ ఉంటాము. కానీ మా హృదయం మోసకరమైనది, మా కనులు, మా నేత్రాలు ప్రభువా ఇదంతా కూడా మోసం. దేవుని వాక్యం మాత్రమే సత్యమైనది. దేవా, ఎంతో మంది యవనస్తులు మీరు మాకు ఇచ్చారు. వారిని కేవలం దేవుని వాక్యం నమ్మేలా మీరు నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. వారిలో చాలా మంది తిరిగి జన్మించారు, నిజమైన రక్షణ పొందుకోగలిగారు. ఆ నిజమైన విశ్వాసాన్ని ప్రభువా మేము పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని పిల్లలమనే విశ్వాసాన్ని పొందుకున్నారు. అంత మాత్రమే కాదు దేవా, ఈరోజు మేము ఆ విశ్వాస మార్గం గురించి,
తిరిగి జన్మించిన తర్వాత ఆత్మీయ జీవితం ఎలా జీవించాలన్న విషయాల గురించి నేర్చుకున్నాం. మరి ఆ సర్పము చంపబడిన తర్వాత కూడా ఎలా అయితే ఆ తోక కదులుతున్నట్టు కనిపిస్తుందో కొద్ది కాలం పాటు, ఆ కొద్ది సమయం పాటు, అదే విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ శరీరాన్ని మీరు సిలువ వేశారు అని. అది కదులుతున్నట్టు కనిపించినప్పటికీ నిజానికి అది నిజం కాదు, దానిలో ఎటువంటి శక్తి లేదు. నిజంగా దేవా, అటువంటి ఆ శక్తి ద్వారా ప్రభువా మీరు సమస్తాన్ని మా జీవితాలు ఎంతో అందంగా జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. మరి సియా మెంబర్స్ అందరికీ కూడా మీరు అటు విశ్వాసాన్ని దయచేయండి. సువార్త నిమిత్తం వారు అటువంటి ప్రస్తుతమైన జీవితాన్ని జీవించడానికి కృపను అనుగ్రహించండి. తండ్రి అయిన దేవా, ఇటువంటి ప్రస్తుతమైన సమయాన్ని ప్రభువా మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి ఇచ్చినందుకు మీకే మహిమను ఆపాదిస్తూ ఉన్నాం. ఈ పోస్ట్ క్యాంప్ నిమిత్తము సమస్తం ప్రభువా అన్నిటి విషయంలో మీకే మహిమను చెల్లిస్తూ యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.